మన ఊరి వంట. పచ్చిమిర్చి, గోంగూర, ఉడకపెట్టిన రోటి పచ్చడి. ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వానాకాలం ఇష్టంగా తినవచ్చు. ఏమీ కూరలు లేని వారు గోంగూర ఇంట్లో ఉంటే ఈ రోటి పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. 2 నిమిషాలతో అయిపోయే రోటి పచ్చడి. గోంగూరను శుభ్రంగా కడిగి 2 కట్టల గోంగూరకు ఒక 10-15 పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టడమే. ఒక 5 నిమిషాలు ఉడకపెట్టారనుకో, వాటర్ కూడా వేయనవసరం లేదు. గోంగూర కడిగాం కదా, ఆ నీరే చాలు. ఆ నెమ్ము ఉంటుంది కాబట్టి గోంగూర చక్కగా ఉడికిపోతుంది. దీనికి మెయిన్ కొంచెం కారం ఎక్కువ ఉండాలి. ఎర్రగడ్డలు, ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి. 2 కట్టలకి 3 ఆనియన్స్ వేసుకోండి. మిక్సీలో వేసి ఉడకబెట్టిన గోంగూర, పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కట్ చేసి ఆనియన్స్ని వేసి మిక్సీని ఒక్క తిప్పు తిప్పండి చాలు. ఒక్క సెకండ్ కచ్చా పచ్చాగా పచ్చడి చేసుకోవాలి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినవచ్చు. ఆయిల్ లేదు, కొలెస్ట్రాల్ లేదు దీంట్లో. ఆయిల్ ఏమీ అవసరం లేదు. గోంగూర అందరికీ ఇష్టమే. గుంటూరు గోంగూర ఫేమస్ కదా. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. కానీ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి చేసే పచ్చడి కన్నా, నిల్వ పచ్చళ్ళు కన్నా ఈ రోటి పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పచ్చడిని ఎక్కువ బిర్యానీకి చేసుకుంటూ ఉంటారు. బిర్యానీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి బాగుంటుంది. అన్ని విధాల ఈ గోంగూర రోటి పచ్చడి అన్ని సంగటికి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుంది. ఇక చపాతీలు వాటికి మటుకు బాగుండదు. కాబట్టి మీరు కూడా ఈ గోంగూర రోటి పచ్చడిని చేసుకొని ఈ వానాకాలం హ్యాపీగా తినండి. రైస్లో చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోయే పచ్చడి. రక్తహీనతతో బాధపడేవారు ఎక్కువ గోంగూరను వాడండి. రక్త వృద్ధిని పెంచుతుంది గోంగూర రోటి పచ్చడి. ప్లీజ్ ఈరోజు మా ఊరి వంట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరి వంట గోంగూర రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా, ఈరోజు ఏం తినాలనిపించట్లేదు అనేవాళ్ళు కూడా ఈ పచ్చడితో చక్కగా అన్నాన్ని తినగలుగుతారు. పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ 5 నిమిషాల్లో అయిపోయే పచ్చిమిర్చి, గోంగూర ఉడకపెట్టిన రోటి పచ్చడి.